బాబు చాలా రోజుల నుంచి ఇంకో రోజు లంచ్ బాక్స్ రెసిపీలు అని అయ్యి ఇవన్నీ ఇంకా రోజు అన్నం అన్నమే అయిపోయిందండి. ఇప్పుడు కూడా ఇంకో ఇప్పుడు అన్నం వండుతున్నారు. భయం వేస్తుంది నాకు. అన్నం వండితే ఉండరు కానీ మీరు ఇంకో వెరైటీలు ఏం కాకుండా కోడి మాసం తెచ్చేస్తాను. శుభ్రంగా వండుకు తిన్నాం. చాలా రోజులు అయిందండి. నాలుగు ఇంకో చచ్చిపడిపోయిందండి బాబా కోడి మాసం లేక. సరే అయితే నాకు కోడి మాసం వండుకుందాం. కోడి మాసం అంటే నాటుకోడి అనుకుంటారు గురు. మామూలు నాటుకోడి అంటే కోడి మాసం అంటే నాటుకోడి అనుకుంటారేమో కానీ నాటుకోడి కాదండి, బాయిలర్ కోడి అండి. బాయిలర్ కోడి తెచ్చుకొని వండుకోబోతున్నా అండి. ఇప్పుడు ఎలా అంటే ఈ చికెన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉంటారండి. ఇప్పుడు నా స్టైల్లో చికెన్ కర్రీ వండి చూపిస్తాను. అసలు సూపర్ టేస్ట్ ఉంటదండి. చక్కగా గ్రేవీగా తినడానికి అద్దిరిపోద్ది అనమాట. చాలా బాగుంటది. ఒకసారి చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో సార్ చూద్దాం రండి. చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. వాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా మక్కువగా తినేది ఆ చికెన్ అండి. అదే మా బావగారు. మక్కువగా తినడం అంటే బడ్జెట్ అమ్మది, బడ్జెట్ ఫ్రెండ్లీ. బడ్జెట్ 200 కేజీ వస్తుంది. అదే మటన్ తినాలంటే 800 పడుతుంది. మరి మటన్ పెడితే తింటారు ఎవరన్నా. అవును, అది కానీ కోడి మాసం బాగుంటది కదా. చికెన్ మెత్తగా ఉంటది. మొక్కలు అయ్యి ముడుసులు అయ్యి. మటన్ అయితే నవలారని ముడుసులు మెత్తగా మొత్తం అన్ని లొంగటి కొట్టేచ్చు కదండి. ఎక్కడ వేస్ట్ అవుదా. అందుకే మా బావగారు చికెన్ బాగా మంచి టేస్ట్ వండుతాడని బలిగాను. ఇవాళ మనం చాలా రోజుల తర్వాత చికెన్ మరి వండుకు తింటామండి. అన్న ఉడికిపోయిందా? ఉడుకుతుంది. బేగు ఉడికిచ్చండి, వండేసుకుందాం కూర. ఇదిగోండి చికెన్ కేజీన్నర తెచ్చుకున్నామండి. తోలుతో తెచ్చుకున్నామండి. తోలుతో అసలు భలే ఉంటుందండి చికెన్ కర్రీ. మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిన్లెస్ తెచ్చుకోండి. ఉప్పేసి బాగా 2-3 సార్లు కడిగేసుకోవాలండి. అన్నం రెడీ అయిపోయిందండి. కూర వండుకుందాం. ఇప్పుడు చికెన్ కర్రీ కుండలో వండబోతున్నానండి. కేజీన్నర చికెన్ అండి. 3 చెంచాలు నూనె పోస్తున్నాను. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు అండి ఇలా సన్నగా తరిగి పెట్టుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 7-8 పచ్చిమిరకాయలు చీలికలు అవి కూడా వేస్తున్నాను. చూడండి ఉల్లిపాయ మంచిగా మగ్గడానికి ఒక చెంచా ఉప్పు వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఉప్పు వేస్తే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుద్దండి. 1 నిమిషం పాటు మూత పెట్టుకుంటే ఉల్లిపాయ మంచిగా మగ్గిపోద్దండి. ఉల్లిపాయ మంచిగా మగ్గుతుందండి. ఒక చిన్న చెంచాతోటి పసుపు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ మంచిగా ఉడికిపోయిందండి నూనెలో. ఇప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 3 చెంచాలు ఉంటుంది, వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేపేసుకుందామండి మంచిగా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిందండి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసేసుకుందాం అండి. ఈ చికెన్లో మనం ఉప్పు కారాలు వేసి పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు కదా, పెరుగు కలుపుకొని ఉప్పు కలుపుకొని, అలాంటిది ఏం చేయలేదు. ఫ్రెష్గా ఇప్పుడే కడిగి తెచ్చుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఉడికిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకుంటున్నానండి.
ఈ చికెన్ వండడం అనేది ఒక్కొక్కరిది ఒక్కో స్టైలు. ఇది చాలా బాగుంటుందండి. ఇలా కూడా నేను చెప్తాను ఇంకాను. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా మంచిగా కలిపేసుకుందామండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించాలండి. అప్పుడు ఆ చికెన్లో ఉన్న నీరంతా కూడా బయటకు వస్తుంది. అడుగు పట్టకుండా మధ్యలో మూత తీసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇవ్వండి చికెన్లోంచి నీళ్ళు వస్తున్నాయి చూసారా బయటికి. ఇవ్వండి ఒక 3-4 నిమిషాలు ఉడికేసరికి చికెన్లో చూసారా ఎంత నీరు వచ్చిందో. ఇప్పుడు ఈ నీరు ఇలా బయటకు వచ్చిన తర్వాత మనం తినే అంత కారం వేసుకోవాలండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారండి. ఇది కేజీన్నర కాబట్టి ఒక 3 చెంచాల వరకు వేసుకుంటున్నాను కారం నేను. ఉల్లిపాయలు ఉడికేటప్పుడు 1 చెంచా వేసుకున్నాం కదండి. రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడు మిగతాదే అడ్జస్ట్ చేసేస్తున్నానండి. ఇంకో చెంచా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కారం ఉప్పు కూడా మంచిగా కలిపేద్దామండి. ఇప్పుడు ఈ చికెన్లో మనం ఎటువంటి నీళ్ళు వేసుకోలేదు. ఈ చికెన్లోంచి వచ్చిన నీళ్ళతోనే మనం కూర వండుతున్నాం అండి. ఇప్పుడు ఈ ఉప్పు కారం కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసినామండి. ఒక చెంచా చికెన్ మసాలా వేస్తున్నానండి. కొట్టుకాడు కొనుక్కున్నదే. ఇది గరం మసాలా అండి. హోమ్ మేడ్ గరం మసాలా. మేము ఇది సొంతంగా తయారు చేసుకున్నాం. గరం మసాలా దినుసులన్నీ కూడా మంచిగా వేపుకొని రోట్లో దంచుకొని చేసుకున్నదండి. ఈ మసాలా ఎలా తయారు చేయాలో వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి. ఇది ఒక చెంచా వేస్తున్నానండి. రుచి మామూలుగా ఉండదు, అదిరిపోవాలంతే. ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి కడిగి పెట్టుకొని. ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం మసాలా అంతా కూడా. ముక్కుడుకుంది లేదో చూద్దాం, ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. బా కరెక్ట్గా సరిపోయిన ఉప్పులు కారాలు. చూసారా విడదీస్తే ముక్క ఎలా వచ్చేసిందో, ముక్కల కింద. ఇలాగైతే ఉడికిపోయినట్లు లెక్క. అదిరిపోయింది. ఆహా, కుండలో చికెన్ మామూలుగా ఉండదండి, అదిరిపోద్ది. ఇవాళ ప్రసాద్ తింటాడో మామూలుగా ఉండదు, ఇక దుమ్ములతో సహా దర్దలు ఆడించేస్తాడు. గుమగుమలాడే కుండ చికెన్ రెడీ అయిపోయిందండి. దింపిన తర్వాత కూడా ఉడుకుతుందండి కుండలోన. ఆహా, ఇది కదా చికెన్ కూర అంటే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఎన్ని రోజుల నుంచో చికెన్ ముక్కలేదు, సిల్లు బీరు సొక్కలేదు అన్నట్టు అయింది ప్యానం. ఇవాళ మరి నాకు ఇష్టమైన, ఎంతో ఇష్టమైన చికెన్ వచ్చింది. మరి అది ఇంకొద్దులే. ఇప్పుడు ఈ ఆటకి మనకి
ఇది ఉంది కదా తిని చెప్పు ఎలా ఉంది చెప్పు ముందు నేను బాబా కలపనవని ముద్ద ఏడేడిగా ఉందా కుండలోంచి తీసారేమో అలా మొత్తం అలా పొంగులు కింద ఉంది పొగలు బెమ్మాలు సూపర్ ఉందండి కూర ఒకటే పెట్ట నాకేం మీరు ఆహా ఓహో అసలు చికెన్ కర్రీ అంటే కుండలో వండాం కదా మంచిగా ఉడికిపోయిందండి భలే టేస్ట్ వచ్చింది మగ్గిపోయిందండి ముక్కలాగా మీరు కూడా ఉడికిపోయిందండి బాబా చాలా బాగుందండి అవి ఎంత రుచి ఉందంటే కూర మరి కుండ చికెన్ కదా మనం మొన్న ధవళేశ్వరం మీద తెచ్చుకున్నాం కదా కుండలో ఇదిగోండి ఫస్ట్ చికెన్ వంటకం మొదలెట్టాం మొన్నేమో అన్నాలు అవి ఉండాం ఇవాళ శుభప్రదంగా చికెన్ వండాం చాలా బాగుందండి చికెన్ని ఎలాంటి మ్యారినేట్ చేయక్కర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని గంట సేపు అయితే మెత్తగా అవుతుంది ఇవన్నీ అవసరం లేదు డైరెక్ట్గానే ఉండొచ్చు మనం ఏంటంటే చికెన్లోంచి నీళ్ళు వచ్చిన తర్వాత కారాలు వేసుకొని దానికి పట్టించడం ఇదనమాట టెక్నిక్ దీంట్లో చాలా బాగుంటుంది ముందు వేసేయకూడదు నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత వేసుకున్నా కానీ కారం అది కూడా పచ్చివాసన వస్తుంది కారం అలా కాకుండా చికెన్లోంచి నీళ్ళన్నీ రావడానికి ఒక 3-4 నిమిషాలు టైం పట్టింది నీళ్ళు వచ్చిన తర్వాత కారం అది వేసి మళ్ళీ మగ్గించాం కదా ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి సూపర్ టేస్ట్ బెమారిపోయిందండి చాలా రోజుల నుంచి ఇంకా అన్ని మామూలుగా తింటున్నాం కదా వెజ్ వంటకాయలు తింటున్నాం కదండి నాలుగే జన్నాలో వేచిన హృదయం అన్నట్టు గ్రేవీ కూడా మంచిగా వచ్చింది చూసారా ఆవురు మనం ప్యానం నీరు సుక్క లేదండి చాలా బాగుంది చికెన్ లోంచి వచ్చిన నీరే కమ్మగా ఉంది అదిరిపోయింది అంతే అండి అందులో మన హోమ్ మేడ్ గరం మసాలా ఇవన్నీ వేసాం కదా రుచి చితక్కొట్టేసింది మట్టి కుండలో అన్నం మట్టి కుండలో చికెన్ పొయ్యి మీద వంట పుల్లతోటి రుచి అందులోంచి వచ్చేది ఆటోమేటిక్గా మాదిరిగా ఉంటుందంటే ఇన్ని రకాలు ఉన్నప్పుడే ఇంకేం వేయక్కర్లేదు అదేంటో కానీ మా బావగారు చేస్తుంటే ఏ వంటకం చేసినా సరే అమృతంలో ఉంటుందండి బాబా ఇంకా మాటలు ఇంకా రావంతే తినడమే ముందు అలా గ్యాప్ లేకుండా తినేయడమే నేనని కాదు ఎవరైనా వంట చేసేటప్పుడు మనసు పెట్టి చేస్తే 100% రుచిగా వస్తుందండి ఎందుకంటే కొందరికి వంట చేసేటప్పుడు అయ్య బాబాయ్ ఇప్పుడు ఇంత నూనె వేసుకొని తినాలా ఇంత కారం తినాలా ఇంత ఉప్పు తినాలా అని ఆలోచించి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చూశాను అలా కాకుండా కొంచెం కారం వేసుకున్నా దాంట్లో నూనె వేసుకున్నా అవన్నీ కూడా ఇష్టంతో వేసుకోవాలి కూర మంచిగా రావాలని ఇష్టంతో వేసుకుంటే కూడా చాలా టేస్టీగా వస్తుందండి 100% ఇదే వాస్తవం అదండి చికెన్ అయితే ఇంకా అవన్నీ అలా ఎలాగ మనం పాతకాలం పద్ధతిలో చేసినట్టు చేయడండి ఆయన చికెన్ తెచ్చాడు అందంగా ఉల్లిపాయలు అయ్యి వేపేసాడు అలా చికెన్ వేసాడు ఉడకబెట్టాడు నెంబర్ 1 ఉడికిపోయింది ఇంకెంతకన్నా ఏం కావాలండి ఎక్కువ తక్కువ మ్యారినేట్లు చేసి పక్కన పెట్టడాలి అసలు ఏం అవసరం లేదు మీరు ఒకసారి ఈ విధంగా చేస్తుండే అంటే మీరు చాలా సార్లు మామూలుగా అవన్నీ చేసి వండుకుంటూ ఉంటారు మీరు నెంబర్ 1 చికెన్ వారంలో 1-2 సార్లు వండుకుంటారు కానీ ఇలా వండుకొని చూడండి చాలా మంది ఈ రకంగా వండరు వేరే రకంగా వండుతారు ఒకవేళ ఇలా వండితే ఓకే మేము కుండ మీద వండాం కాబట్టి మీరు ఇలా వండా కానీ ఈ టేస్ట్ వచ్చి ఉండదు 100% నిజం ఇది వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయండి మీరు చాలా రోజుల తర్వాత చికెన్ ఇప్పుడు తింటున్నాం కదండి ఇంకా అతను కడుపులో తినేసాక మాట్లాడుతాను ఏమన్నా ఉంటేనే వాటికి ఏమనుకోకండి మరి